మీరు సైలెంట్గా ఉన్నప్పుడు కూడా మైండ్లో మాట్లాడుకుంటున్నారా? డెసిషన్ తీసుకునే ముందు ఇది చెయ్యాలా లేక అది చెయ్యాలా అని ఆలోచించడం జరుగుతుందా? పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి గుర్తు చేసుకొని మళ్లీ మళ్లీ మైండ్లో రిపీట్ చేస్తున్నారా? ఇది నార్మల్, ఎందుకంటే మన బ్రెయిన్ సైలెంట్గా మనతో మనమే మాట్లాడుతుంటుంది. సైన్స్లో దీనిని ఇన్నర్ వాయిస్ లేక ఇంటర్నల్ స్పీచ్ అని అంటారు. మన బ్రెయిన్ థాట్స్ని వర్డ్స్ ఫామ్లో ఆర్గనైజ్ చేయడానికి ఈ ఇంటర్నల్ వాయిస్ని యూజ్ చేస్తుంది. వర్డ్స్లో థింక్ చేస్తే క్లారిటీ ఎక్కువ ఉంటుంది, అందుకే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్గా, మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఐటెం కొనాలా వద్దా అని ఆలోచించినప్పుడు మైండ్లో డైలాగ్ స్టార్ట్ అవుతుంది. ఇది కొనాలా, ప్రైస్ ఎక్కువ ఉందా, లేటర్ కొనొచ్చా అని మన బ్రెయిన్ ఆప్షన్స్ కంపేర్ చేస్తుంది. డెసిషన్ ప్రాసెస్లో ఇంటర్నల్ వాయిస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పాస్ట్ మెమరీస్ గురించి ఆలోచించినప్పుడు కూడా ఇంటర్నల్ వాయిస్ యాక్టివ్ ఉంటుంది. స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్, ఓల్డ్ కాన్వర్జేషన్, మనం చెప్పిన వర్డ్స్ ఇవన్నీ మైండ్లో మళ్లీ రీప్లే అవుతాయి. ఎందుకంటే బ్రెయిన్ మెమరీని వర్డ్స్తో స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఫ్యూచర్ గురించి ఇమాజిన్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే అక్కడ ఏం చెప్పాలి, ఎలా ఆన్సర్ ఇవ్వాలి అని ముందే మైండ్లో రిహర్స్ చేస్తాం. ఇది బ్రెయిన్ ఫ్యూచర్ సిమ్యులేషన్ చేస్తుందని అర్థం. ఇంటర్నల్ వాయిస్ మనకి ప్రిపరేషన్లో హెల్ప్ చేస్తుంది. కానీ కొన్నిసారి అదే ఇంటర్నల్ వాయిస్ ఓవర్ థింకింగ్కి రీజన్ అవుతుంది. నైట్ టైం సైలెన్స్లో సౌండ్ తగ్గిపోతే థాట్స్ ఎక్కువ క్లియర్గా వినిపిస్తాయి. అందుకే కొన్నిమంది నైట్లో ఎక్కువ ఆలోచిస్తారు. డే టైం డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్నల్ వాయిస్ తక్కువ నోటీస్ అవుతుంది. సైలెన్స్లో మన బ్రెయిన్ ఓన్ థాట్స్ని లౌడ్గా ప్రాసెస్ చేస్తుంది. సైంటిస్ట్స్ చెప్పేదేంటి అంటే ఇంటర్నల్ వాయిస్ లాంగ్వేజ్ ఏరియాస్తో లింక్ ఉంటుంది. మన బ్రెయిన్లో స్పీచ్కి సంబంధించిన పార్ట్స్ సైలెంట్గా యాక్టివ్ అవుతాయి. అంటే మనం సౌండ్ లేకుండా మాట్లాడినా కూడా బ్రెయిన్ స్పీచ్ ప్యాటర్న్ని యూజ్ చేస్తుంది. అందుకే కొన్నిసారి రీడింగ్ చేస్తున్నప్పుడు కూడా మైండ్లో వాయిస్ వినిపిస్తుంది. బుక్ సైలెంట్గా చదివినా కూడా వర్డ్స్ మైండ్లో వాయిస్ లాగా రన్ అవుతాయి. ఇది బ్రెయిన్ రీడింగ్ని మీనింగ్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్. ఇంట్రెస్టింగ్గా, కొంతమందికి ఇంటర్నల్ వాయిస్ చాలా క్లియర్గా ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. అందరూ సేమ్ విధంగా థింక్ చేయరు, కానీ ఆల్మోస్ట్ అందరికీ ఇంటర్నల్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఎమోషన్స్ ఉన్నప్పుడు ఇంటర్నల్ వాయిస్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫియర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని థాట్స్ స్పీడ్ పెరిగిపోతాయి. హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఫ్యూచర్ సీన్స్ ఇమాజిన్ చేస్తాం. స్ట్రెస్ ఉన్నప్పుడు సేమ్ థాట్ రిపీట్ అవుతుంది. అందుకే ఇంటర్నల్ వాయిస్ మన ఎమోషనల్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మన బ్రెయిన్ ఎప్పుడూ సైలెంట్గా ఉండదు. బాడీ రెస్ట్లో ఉన్నా బ్రెయిన్ థాట్స్ని వర్డ్స్గా మార్చి వర్క్ చేస్తూనే ఉంటుంది. డెసిషన్, మెమరీ, ప్లానింగ్, ఫియర్, ఇమాజినేషన్ అన్నిట్లో ఇంటర్నల్ వాయిస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మైండ్లో సైలెంట్గా రెస్పాన్స్ ఇస్తుండొచ్చు. అదే మన బ్రెయిన్ పవర్. మీ మైండ్లో కూడా ఇలా ఇంటర్నల్ వాయిస్ స్ట్రాంగ్గా ఉంటుందా? కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.